సామర్లకోట మండలంలోని బాణసంచ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్కర్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో స్లాబ్ పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వేరే పని మీద కూడా ఆగిపోవడం జరిగింది. ఏదైనా ఈరోజు 25 మంది దాకా పనిచేస్తూ ఉన్నారనేటువంటిది చెప్తా ఉన్నారు. మరి చాలా పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి మరణం. మరి ఎక్కడ బాడీలు కనపడలేనటువంటి పరిస్థితిలో ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇక్కడికే మొత్తం యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగం, డాక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీస్ కానీ, మొత్తం డివిజన్లో ఉన్నటువంటి ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ వెంటనే స్పందించి రావడం జరిగింది. కానీ అప్పటికే చాలా పెను ప్రమాదం జరిగిపోయింది. ఇది తీర్చని లోటు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దీనిపై స్పందించారు. సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారు? సహాయ చర్యలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. మమ్మల్ని అందరూ కూడా పార్టీ ఆఫీస్ నుంచే మాకు సమాచారం వచ్చింది. వెంటనే మా సమాచారం 5 నిమిషాల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా అన్ని అంబులెన్సులు కానీ, అన్ని ఫైర్ ఇంజిన్స్ కానీ సకాలంలోనే వచ్చాయి. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. ఇది ఎంత ప్రమాదం అంటే 2 కిలోమీటర్ల వరకు కూడా శబ్దం వినబడటం, గ్రామాల్లో కొన్ని ఇల్లు కూడా అద్దాలు దోచుకోవటం, లాస్ట్ ఆఫ్ సీలింగ్లు కూడా కింద పట్టడం, ఇవన్నీ జరిగాయి. ఏదైనా ఇది తీర్చని లేని లోటు. మరి ఇది మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ అలవాటు అయినటువంటి వ్యాపారం, అలవాటు అయిపోయిన పని కాబట్టి ఆల్రెడీ లైసెన్స్డ్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అని తెలుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వంలో అంటే దీనికి సంబంధించిన పర్మిషన్లు అన్నీ కూడా పూర్తిగా ఉన్నాయి. అంటే గతంలో ఇటీవల రాయవరంలో ఒక సంఘటన జరిగింది. దాంతో అధికారులు అప్రమత్తవలసిన పని ఎంతైనా ఉంది. కానీ ఇటువంటి సంఘటన వెంటనే జరగడం ఎలా చూడాలంటే? అంటే సర్వసాధారణంగా లైసెన్స్ లేని అయితే అధికారులు ఆపుతారు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు, మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు, పూర్తిగా తెలియదు. ఇది ఏదేమైనా చాలా దురదృష్టకరమైన విషయం. దీని మీద పెద్దగా మాటలు కూడా రావట్లేదు. మా నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది మరణించడం దురదృష్టంగా భావిస్తాము. ప్రాథమికంగా ఎంతమంది ఇందులో? సుమారు 18 మంది అంటున్నారు. ఇంకా బాడీ ట్రేస్ అవ్వట్లేదు. సాయంత్రం కానీ ఏ విధమైనటువంటి సమాచారం లేదు. ఎందుకంటే ఎవరు పనిలోకి వెళ్ళారు, ఎవరు పనిలోకి వెళ్ళలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేదాకా కూడా సరైనటువంటి లెక్క తెలియనటువంటి పరిస్థితి. చేసి వెంటనే కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపడం జరిగింది. ఆ హోమ్ మినిస్టర్ గారిని కూడా వెంటనే ఇమీడియట్గా ఇక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం. ఇది ఖచ్చితంగా ఇద్దరు వైఫల్యం ఉంటుంది. డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటుంది సేఫ్టీ మెజర్స్ తీసుకోమని. అలాగే వీళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరి తప్పిదం వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది.